హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక స్వీట్ అప్డేట్ అయితే చెప్తాను. సో దట్ ఈస్ అవర్ యాప్ రీచ్డ్ 500 ప్లస్ డౌన్లోడ్. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్, అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ who downloaded the app, and I request others to download the app, get benefited with free mock test and PDFs of previous year papers which are available on our app for free. And you can also look over at different courses available on our app for cracking TS and AP LASET 2022 for both 3-year and 5-year LLB. So every small achievement షుడ్ బి సెలబ్రేటెడ్ గా. సో ప్రతి చిన్న మైలురాయిని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఆ యొక్క సెలబ్రేషన్లో భాగంగానే సో గోల్డ్ 10 కూపన్ కోడ్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాను. సో 28th జూన్ వరకు కూడా, 28th జూన్ 11:59 PM వరకు కూడా మీరు అడిషనల్ 20% డిస్కౌంట్ అయితే పొందొచ్చు. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. సో యూ విల్ గెట్ 900 MCQs of GK and mental ability at just 200 rupees, and 900 important MCQs of current affairs just at 200 rupees, and 30 legal aptitude అంటే 1800 important MCQs from part C just at 320 rupees. So if you buy before 28th June you will get at these low prices. So why so late? Experience the happy learning, guys. So in this video నేను passage based question చేస్తా అని చెప్పాను. సో చాలామంది చేయమని చెప్పారు. సో ఈ వీడియోలో నేను ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గత వీడియోలో నేను ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్లో మీరు ప్రదర్శించాల్సినటువంటి స్కిల్స్ ఏంటి, ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ ద్వారా ఒక్క ప్యాసేజ్ ద్వారా ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, టీఎస్ లాసెట్ 2022లో మొత్తం ఎన్ని ప్యాసేజ్లు అడుగుతారు అన్న ప్రశ్నలకి ఆన్సర్ చేశాను. అండ్ ఇంకొన్ని అడిషనల్ డీటెయిల్స్ కూడా చెప్పాను. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడనట్లయితే చూడండి. అదేవిధంగా వీడియో ఎండ్లో కూడా మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, చూడొచ్చు, మీరు అక్కడ నుంచైనా చూడొచ్చు. సో నౌ లెట్ us గెట్ స్టార్టెడ్ విత్ ప్యాసేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఊహకి రండి. ఇదే ప్యాసేజు ఇదే ప్యాసేజు మీ యొక్క టీఎస్ లాసెట్ 2022 పేపర్లో కంప్యూటర్ స్క్రీన్ మీద వచ్చిందనుకోండి. సో యూ హ్యావ్ టు రీడ్ ద ప్యాసేజ్, యూ హ్యావ్ టు కంప్రహెండ్ ద ప్యాసేజ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్యాసేజ్ థరోలీ, అండ్ most important thing is you have to remember the concepts given in the passage, acts given in the passage, sections given in the passage. సో ఎలాగో క్వశ్చన్ అక్కడ ఉంటుంది, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. బట్ మీరు ఎంత ఫాస్ట్గా అటెంప్ట్ చేయగలిగితే మీకు టైం అంత సేవ్ అవుతుంది. సో ఫాస్ట్గా అటెంప్ట్ చేయాలి అంటే మీకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో దాన్ని మీరు ప్రాక్టీస్ ద్వారా గెయిన్ చేయొచ్చు. అండ్ అది 1-2 డేస్లో ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొస్తాను. ప్యాసేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. యూ కెన్ ప్రాక్టీస్ ఎట్ అవర్ యాప్. ఓకే, సో నౌ లెట్ us రీడ్. సో మైనర్ ఈజ్ ద హెడ్డింగ్. సో జనరల్గా హెడ్డింగ్ అన్ని ప్యాసేజ్లకి ఇవ్వరు. ఏ పర్సన్ ఈజ్ ఎ మైనర్ హూ హ్యాస్ నాట్ అటైన్ ద ఏజ్ ఆఫ్ మెజారిటీ. ద ఏజ్ ఆఫ్ మెజారిటీ ఈజ్ డిటర్మైన్డ్ బై ద లా టు విచ్ హీ ఈజ్ సబ్జెక్ట్. సో మేజర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మైనరే. సో మెజారిటీ ఏజ్ని డిసైడ్ చేసేది చట్టం. సో ఏ దేశంలో ఆ దేశం యొక్క చట్టం ప్రకారం అతను మేజరా మైనరా అనేది చెప్పవచ్చు. సో ఇన్ ఇండియా ద టర్మ్ మైనర్ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సెక్షన్ 3 ఆఫ్ ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875. సో ఇదేం చెప్తుంది అంటే ఏ మైనర్ ఈజ్ ఏ పర్సన్ who has not completed 18 years of age. 18 సంవత్సరాలు నిండని ప్రతి ఒక్కరు కూడా మైనర్ అని చెప్తుంది. ఏ చట్టం? ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 అందులోని సెక్షన్ 3. ఏ పర్సన్ ఈజ్ డీమ్డ్ టు హ్యావ్ అటైన్ ద ఏజ్ ఆఫ్ 18 years ఎట్ ద ఫస్ట్ మూమెంట్ ఆఫ్ టైమ్ ఆన్ హిస్ 18th బర్త్డే. సో 18 జన్మదిన వేడుకలు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటాడో సో ఆ మూమెంట్లో హీఈస్ ద మేజర్, రైట్. స్టేటస్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇంటూ బై మైనర్. సో మైనర్తోని మనం కాంట్రాక్ట్ చేసుకుంటే దాని స్టేటస్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి? సెక్షన్ 10 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రొవైడ్స్ దట్ అన్ అగ్రిమెంట్ కెన్ బికమ్ ఏ కాంట్రాక్ట్ వెన్ ద పార్టీస్ టు ఇట్ ఆర్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. సో
ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాలి అని అంటే కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద ఎసెన్షియల్స్ ఏంటంటే పార్టీ షుడ్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. అంటే వాళ్ళకి కాంట్రాక్ట్ చేసుకునే సామర్థ్యం ఉండాలి, మానసిక శారీరక ఆ యొక్క సామర్థ్యం అనేది వాళ్ళకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 years ఓల్డ్ బాయ్ ఉన్నాడు. సో అతనితో మీరు ఏం కాంట్రాక్ట్ చేసుకుంటాడు, అతను మీ యొక్క కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అర్థం చేసుకునే స్థితిలో ఉండడు. సో హీఈస్ ఇన్కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారము మైనర్స్, అన్సౌండ్ మైండ్ గల పర్సన్స్, అదేవిధంగా చట్టం ఎవరినైతే కాంట్రాక్ట్ ఎంటర్ కావద్దు అని నిషేధించిందో ఓకే వాళ్ళు కూడా ఇన్కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. సో మిగిలిన వారు కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. సో మైనర్, ఈవెన్ బ్యాంక్రప్సీ అయినటువంటి పర్సన్స్ కూడా నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్, గుర్తుంచుకోండి. సో మైనర్ ఈజ్ ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. సో మైనర్కి కాంట్రాక్ట్ చేసుకునే సామర్థ్యం లేదు. అన్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇంటూ బై మైనర్ డస్ నాట్ క్వాలిఫై టు బికమ్ ఏ కాంట్రాక్ట్ అండ్ హెన్స్ ఈజ్ వాయిడ్ అబ్ ఇనిషియో. సో ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అబ్ ఇనిషియో. సో కాంట్రాక్ట్ విత్ మైనర్ ఈజ్ ఏ వాయిడ్ అబ్ ఇనిషియో. సో వాయిడ్ అబ్ ఇనిషియో అంటే ఫ్రమ్ ద బిగినింగ్. సో ఫ్రమ్ ద బిగినింగ్, అబ్ ఇనిషియో మీన్స్ ఫ్రమ్ ద బిగినింగ్, ముందు నుండి. వాయిడ్ అంటే చెల్లదు అని అర్థం. సో అది ముందు నుంచే చెల్లదు, అంటే ఆ కాంట్రాక్ట్ ఎంటర్ అయిన మొదటి క్షణం నుంచే అది చెల్లదు అని అర్థం అనమాట. సో డాక్ట్రైన్ ఆఫ్ స్టాప్డ్ ఒక డాక్ట్రైన్ వచ్చింది ఇందులో మనకి. సో డాక్ట్రైన్ ఆఫ్ స్టాప్డ్ డస్ నాట్ అప్లై టు మైనర్. సో డాక్ట్రైన్ ఆఫ్ స్టాప్డ్నే మనం డాక్ట్రైన్ ఆఫ్ ఈస్టోపెల్ అంటాము. సో డాక్ట్రైన్ ఆఫ్ స్టాప్డ్ డస్ నాట్ అప్లై టు మైనర్. సో డాక్ట్రైన్ ఆఫ్ స్టాప్డ్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో దీని ప్రకారము చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో డాక్ట్రైన్ ఆఫ్ స్టాప్డ్ ఇస్ దాట్ when a person makes a false representation and the other person believes it to be true and acts accordingly, later on the person who made false representation is stopped from denying the truth of that presentation. సో ఒక అతను ఒక రిప్రజెంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అతను వెనక్కి తీసుకోవడానికి ఉండదు అని చెప్పేదే. అతను ముందు చెప్పినటువంటి సమాచారాన్ని, ముందు చెప్పినటువంటి ఎవిడెన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకోకుండా నిలిపేదే, స్టాప్ చేసేదే డాక్ట్రైన్ ఆఫ్ స్టాప్డ్ ఆర్ డాక్ట్రైన్ ఆఫ్ ఎస్టోపెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ ఉన్నాడు అనుకోండి. ఓకే, ఎంఆర్ఓ ఉన్నాడు. సో అతను జాయిన్ అయ్యేటప్పుడు అతని ఏజ్ పెద్దగా చూపించుకున్నాడు, అతను కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్నట్టు చూపించుకున్నాడు. సో రిటైర్మెంట్ వచ్చే సమయంలో అతను తక్కువ ఏజ్ అన్నట్టు మళ్ళీ కొన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చాడు మున్సిపల్ ఆఫీస్ నుంచి. ఎందుకంటే అతను తక్కువ ఏజ్ అయితే రిటైర్మెంట్ అనేది కొంచెం ఆలస్యంగా జరుగుతుంది. సో ఆ లోపు అతను జాబ్ చేసుకొని మరిన్ని జీతాలు ఎత్తొచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పుండొచ్చు. సో ఇక్కడ ముందు అతని ఏజ్ ఒకటి చెప్పి తర్వాత అతని ఏజ్ తక్కువగా చూపించడం సో చట్టం ఒప్పుకోదు. సో హీస్ stopped from denying the fact which he already told to the authorities. So that is doctrine of stopped. The term tort may be, so ikkada tort తెర మీదకి వచ్చింది. tort may be defined as any wrong for which civil suit can be brought. ఏ తప్పిదాలకు సివిల్ సూట్ ఫైల్ చేయొచ్చో వాటిని మనం టార్ట్ అనొచ్చు. ఏ టార్ట్ ఎరైజెస్ అవుట్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. కొన్ని సందర్భాలలో కాంట్రాక్ట్ ఉల్లంఘించబడినప్పుడు కూడా దాన్ని మనం కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం యాజ్ వెల్ యాజ్ టార్ట్ ప్రకారం కూడా కేస్ ఫైల్ చేయొచ్చు అనమాట. సో టార్ట్ ఆల్సో ఎరైజెస్ అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ వెన్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ అగెన్స్ట్ ద మైనర్. సో కాంట్రాక్ట్ మైనర్ ఎగెనిస్ట్గా ఎన్ఫోర్స్ చేయబడినప్పుడు హీ కెనాట్ బి మేడ్ లయబుల్ అండర్ టార్ట్. అంటే ఒక మైనర్ని మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము శిక్షించలేము ఫర్ వయలేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో అది మనకి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ, ఎందుకంటే అది వాయిడ్ అబ్ ఇనిషియో, అది చెల్లదు. సో చెల్లని కాంట్రాక్ట్కి ఒకరిని శిక్షించలేము. సో కాంట్రాక్ట్ ప్రకారం మైనర్ కెనాట్ బి హెల్డ్ లయబుల్ ఫర్ ద వయలేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఇఫ్ ఎనీ. సో
కాంట్రాక్ట్ ప్రకారం శిక్షించలేను. సో మరి అప్పుడు వేరే దారులు ఉంటాయి కదా. సో టాట్ ప్రకారం శిక్షించవచ్చా అనేది క్వశ్చను. సో టాట్ ప్రకారం కూడా శిక్షించలేము అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ఇది 68 కాదండి, సారీ సెక్షన్ 68 ఈజ్ ద కరెక్ట్ వన్. సో సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ ప్రకారము, if a person is incapable of entering into contract or anyone whom he is legally bound to support is supplied by another person with necessaries suited to his condition in life. సో ఇన్కేపబుల్ పర్సన్కి నెసెసిటీస్ సప్లై చేశారు. సో నెసెసరీస్ అనే పదం ఇక్కడ కీవర్డ్గా మీరు గుర్తుంచుకోవచ్చు. సప్లై ఆఫ్ నెసెసరీస్, ద పర్సన్ హూ హ్యాస్ ఫర్నిష్డ్ సచ్ సప్లైస్. సో ఆ నెసెసరీస్ సప్లై చేసిన అతను ఈజ్ ఎంటైటిల్డ్ టు రియంబర్స్డ్ ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ సచ్ ఇన్కేపబుల్ పర్సన్. సో అంటే మైనర్ కూడా ఇన్కేపబులే. సో మైనర్కి ఒకవేళ నెసెసరీస్ సప్లై చేసిన పర్సన్ ఉంటే, సో ఆ నెసెసరీస్ సప్లై చేసినందుకు గాను మైనర్ యొక్క ప్రాపర్టీ నుంచి ఆ నెసెసరీస్కి ఎంత వాల్యూ అయిందో అంత వాల్యూ కూడా రికవర్ చేసుకోవచ్చు. సో సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ చెప్తుంది ఆ విధంగా. సో ఇది ప్యాసేజ్ అనమాట. సో ఇక్కడ మీరు ప్యాసేజ్ మొత్తం చదవాలి. సో నేను కొంచెం ఎలాబొరేట్ మీకు చెప్పాను, కానీ మీరు ఎగ్జామ్లో లైక్ ఒక ఫ్లోలో ఒక ప్రాపర్ వేలో చదువుకుంటూ వెళ్ళిపోవాలి, అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్ నెంబర్ 1, అండ్ టైంను కూడా దృష్టిలో ఉంచుకోండి. అండ్ డెఫినెట్గా టైం అయితే సరిపోతుందండి. సో ఎగ్జామ్లో 120 క్వశ్చన్స్ అడుగుతారు, 120 క్వశ్చన్స్ అడుగుతారు, 90 మినిట్స్లో అటెంప్ట్ చేయాలి. అయినప్పటికీ కూడా ఆ టైం ఫుల్గా సరిపోతుంది. ఎందుకంటే మీరు మ్యాథ్స్ చేయాల్సిన, పేపర్ మీద ఎక్కువ రాయాల్సిన పని ఉండదు. మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇలా మీరు చేయాల్సిన పని ఎక్కువ ఉండదు. జస్ట్ మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసేయగలుగుతారు. 10 to 20 మినిట్స్ మిగులుతుంది. ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో సో వాళ్ళకి 10 to 20 మినిట్స్ మిగులుతాయి, యాజ్ పర్ మై లాజికల్ గెస్. కాబట్టి తొందరపడకుండా క్లియర్గా చదవండి, టైంను కూడా చూసుకోండి. ఒకవేళ టైం సరిపోనట్లయితే సో అది మీ యొక్క చేతగానితనానికి నిదర్శనంగా నేను భావిస్తాను. ఎందుకంటే టైం సరిపోవాలి, సరిపుచ్చుకోవాలి. ఓకే. సో M a minor executed a mortgage deed of his house in favor of a money lender. సో M అనే మైనరు ఒక మార్టిగేజ్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశాడు ఫర్ వాల్యూ ఆఫ్ 20,000 రూపీస్. సో అతని హౌస్, సో మార్టిగేజ్ అనేది స్థిరాస్తులకు చేస్తాము, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి చేస్తాము. సో అతని హౌస్ని కుదువబెట్టి అతను 20,000 రూపాయల లోన్ తెచ్చుకుందామని మనీ లెండర్ దగ్గర వెళ్ళి అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాడు. అవుట్ ఆఫ్ దిస్ హీ రిసీవ్డ్ క్యాష్ వర్త్ 8,000 రూపీస్. సో ముందుగా అడ్వాన్స్గా అనుకోండి ఒక 8,000 రూపీస్ ఇచ్చాడు మైనర్కి ఫ్రమ్ ద మనీ లెండర్. లేటర్ ఆన్ ద మనీ లెండర్ ఫైల్డ్ ఎ సూట్ ఫర్ రికవరీ ఆఫ్ హిస్ మనీ అండ్ సేల్ ఆఫ్ మార్టిగేజ్డ్ ప్రాపర్టీ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్. సో మనీ లెండర్ తర్వాత ఇతను మైనర్ అని రియలైజ్ అయ్యి ఏం చేశాడు, కోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఈ 8,000 ఇచ్చాడు కదా, సో ఇవి రికవర్ చేసుకోవడానికి రికవర్ చేసుకోవడానికి కేసు ఫైల్ చేశాడు. అండ్ దాంతోపాటు ఒకవేళ 8,000 ఇవ్వనట్లయితే, ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ అంటే ఇవ్వనట్లయితే 8,000 ఇవ్వనట్లయితే ఆ సందర్భంలో అటువంటి డిఫాల్ట్లో అతను కుదవబెట్టిన హౌస్ని అమ్మేస్తా అని చెప్పేసి అన్నాడు, సేల్ ఆఫ్ ద మార్టిగేజ్. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ అగ్రిమెంట్ బై ఎ మైనర్ ఈజ్ వాయిడ్, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, మనీ లెండర్ కెనాట్ రికవర్ డ్యామేజ్ అండ్ సెల్ ద మార్టిగేజ్డ్ ప్రాపర్టీ. బోత్ ఏ అండ్ బి, M ఈజ్ లయబుల్ టు పే ద మనీ. సో అగ్రిమెంట్ బై మైనర్ ఈజ్ వాయిడ్. సో మనం ఇది పేరాగ్రాఫ్లో చదువుకున్నాము, ఇది కరెక్టే. అండ్ మనీ లెండర్ కెనాట్ రికవర్ డ్యామేజ్ అండ్ సెల్ ద మార్టిగేజ్డ్ ప్రాపర్టీ. సో అగ్రిమెంట్ వాయిడ్ కాబట్టి డెఫినెట్గా అతను మనీ లెండరు మైనర్కి ఇచ్చినటువంటి డబ్బుల్ని రికవర్ చేసుకోలేడు, కెనాట్ రికవర్. అండ్ అతను ప్రాపర్టీని కూడా మోటిగేట్ చేయలేడు, బికాజ్ ఆ అగ్రిమెంట్ చెల్లదు. సో ఇక్కడ ఆప్షన్ డి చూడండి, M ఈజ్ లయబుల్ టు పే ద మనీ. సో మైనర్ డబ్బులు పే చేయాలి,
అతను దానికి బాధ్యుడు అని అంటున్నారు. సో మైనర్తో ఎంటర్ అయిన కాంట్రాక్ట్స్ వైడ్ కాబట్టి సో హీ కెనాట్ బి లయబుల్. సో ఈ ఆప్షన్ అయితే కాదు. సో కొందరు అత్యుత్సాహంతో ఏం చేసేస్తారంటే అగ్రిమెంట్ బై మైనర్ ఈజ్ వాయిడ్, సో ఆప్షన్ ఏ కరెక్ట్ అని పెట్టేస్తుంటారు తొందరలో. మిగిలిన 3 ఆప్షన్స్ కూడా చదవరు. అటువంటప్పుడు ఒక మార్క్ లూజ్ అవుతుంటారు. సో ఇక్కడ ఆప్షన్ సి రైట్ ఆన్సర్, ఎందుకంటే ఆప్షన్ ఏ రైటే, ఆప్షన్ బి రైటే. సో బోత్ ఏ అండ్ బి అని ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో క్వశ్చన్ నెంబర్ 2. A minor borrowed 5,000 rupees from B by fraudulently representing himself to be a major. ఒక మైనరు అతన్ని తాను మేజర్గా చూపిస్తూ ఒక ఫ్రాడ్ చేస్తూ 5,000 రూపాయలు లోన్ తెచ్చుకున్నాడు బి దగ్గర. సో మైనర్ ఇస్ ఏ అండ్ లోన్ ఇచ్చిన వ్యక్తి బి. ఏ రెఫ్యూజ్డ్, మైనర్ ఏం చేశాడు, మనీని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు, కట్టనని చెప్పేసి అన్నాడు. సో బి కోర్టుని ఆశ్రయించాడు. డిసైడ్. సో మీరు డిసైడ్ చేయండి ఇప్పుడు ఏం జరుగుతుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్ చదవండి క్లియర్గా. ఏ ఈజ్ ఏ మైనర్ అండ్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ వాయిడ్. అవును, ఏ మైనరే అండ్ అగ్రిమెంట్ విత్ మైనర్ ఈజ్ వాయిడ్. నెక్స్ట్, బి కెన్ రికవర్ ద మనీ. హౌ కెన్ హీ రికవర్ ద మనీ? బికాజ్ ద కాంట్రాక్ట్ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ బి. హియర్ ఏ ఈజ్ ఏ మైనర్, సో agreement with minor is void ab initio, and certainly minor cannot be held liable to pay the money. If he is not held liable to pay the money, how can B can recover the money? He cannot recover the money. So B cannot recover the money. ఇది కరెక్టే. సో ఆప్షన్ డిలో ఏ అండ్ సి అని ఇచ్చారు. సో బోత్ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఏ మైనర్ హైర్డ్ ఏ హార్స్ ఫర్ రైడింగ్. Full stop. He injured it by overriding, I guess. He injured it by sorry guys, it was a mistake from my side. So he was guilty of negligence in performing his part of contract. Decide. ఒక మైనరు ఒక హార్స్ని రైడింగ్ కోసం హైర్ చేసుకున్నాడు. సో అతను రైడ్ మామూలుగా అందరు ఎలా చేస్తారో చేయకుండా కొంచెం స్పీడ్గా దూకుడుగా చేయడం జరిగింది. సో అత్యుత్సాహం ప్రదర్శించాడు. సో మొత్తానికి ఆ యొక్క హార్స్ని అతను ఇంజూర్ చేశాడు. ఆ హార్స్కి గాయాలు కలిగే విధంగా రైడింగ్ చేశాడు. సో మైనర్ కాబట్టి అతని కాంట్రాక్ట్ యాక్ట్ కింద మనం ఎలాగో లయబుల్ చేయలేము హార్స్కి వాటిలో నష్టాన్ని ఇవ్వడానికి. సో మరి టాట్ ప్రకారం చేయొచ్చా? నెగ్లిజెన్స్ అనేది టాట్ కాన్సెప్ట్. సో నెగ్లిజెన్స్ అనేది టాట్ కాన్సెప్ట్ అంటే నెగ్లిజెన్స్లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. 1 డ్యూటీ టు టేక్ కేర్, 2 బ్రీచ్ ఆఫ్ ద డ్యూటీ, 3 డ్యామేజ్. అంటే ఒక పర్సన్కి డ్యూటీ తీసుకోవాల్సిన ఆ యొక్క డ్యూటీ అనేది ఉండాలి, పర్టికులర్ యాక్టివిటీ చేయాలని కానీ చేయకుండా ఉండాలని కానీ. ఆ డ్యూటీని అతను విస్మరించాలి. ఆ డ్యూటీని విస్మరించడం వల్ల అవతలి వ్యక్తికి నష్టం వాటిల్లాలి. సో ఈ 3 ఉంటే అది నెగ్లిజెన్స్ అవుతుంది. సో ఇక్కడ హార్స్ రైడ్ చేసేటప్పుడు అతనికి దానికి ఎటువంటి హాని కలగకుండా రైడ్ చేసే డ్యూటీ ఉంది. సో అతను మైనర్ దాన్ని బ్రీచ్ చేశాడు. దానివల్ల హార్స్కి గాయాలు అయ్యాయి. ఆ గాయాలు మాల్పించడానికి హార్స్ ఓనర్కి కొన్ని మెడికల్ ఛార్జెస్ కూడా అవుతాయి. నష్టం వాటిల్లిందా లేదా? సో నెగ్లిజెన్స్ కింద మైనర్ని లయబుల్ చేద్దామని అనుకుంటున్నాడు. సో మీరు డిసైడ్ చేయండి. సో ఏం లేదండి, మీరు ఇచ్చిన ప్రిన్సిపల్ని అప్లై చేయాలి. సో మీరు రేపు ప్రొఫెషన్లోకి వచ్చినా కూడా మీరు చేసేది ఇదే. అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్. ఎస్, అగ్రిమెంట్ ఈజ్ వాయిడ్, బట్ ఇక్కడ నెగ్లిజెన్స్కి సంబంధించి అడుగుతున్నారు. సో దట్స్ వై వీ నీడ్ టు చూస్ మోస్ట్ రిలవెంట్ ఆన్సర్. ఏ కెనాట్ బి మేడ్ లయబుల్ ఇన్ టోట్ ఇఫ్ హీ ఈజ్ నాట్ లయబుల్ ఆన్ కాంట్రాక్ట్. ఓకే, ఏ కెనాట్ బి మేడ్ లయబుల్ ఇన్ టోట్. సో మనం ప్యాసేజ్లో ఏం చదువుకున్నాము, టోట్లో కూడా ఏ మైనర్ కెనాట్ బి హెల్డ్ లయబుల్ అండ్ ఇఫ్ హీ ఈజ్ నాట్ లయబుల్ ఆన్ కాంట్రాక్ట్. ఎస్, ఆప్షన్ బి కరెక్టే. ఆప్షన్ ఏ కాదు. ఏ ఈజ్ లయబుల్ టు పే డ్యామేజ్ ఫర్ ఇంజూరింగ్ ద హార్స్. No, he cannot be liable. And option D, none. So none cannot be the answer.
సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. A miner was amply supplied with proper clothes according to his position. He bought a number of new dresses, including clever fancy waistcoats from B. సో ఏ అనే ఒక మైనరు, సో అతనికి కొన్ని బట్టలు సప్లై చేశాడంట. సో మనం సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చూసాం ప్యాసేజ్లో. ఓకే, సో కొన్ని టైప్స్ ఆఫ్ బట్టలు. సో వేస్ట్ కోట్స్ అంటే అప్పర్ బాడీలో వేసుకునేటువంటి కోట్స్. క్లెవర్ ఫ్యాన్సీ అంటే ఈవెన్ ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఆర్ డ్రెస్సెస్ ఆర్ బ్రాండ్ నేమ్. సో కొన్ని కొత్త బట్టలు అయితే తీసుకొని వచ్చాడు. సో డిసైడ్ చేయండి. దీస్ వర్ నాట్ నెససరీస్. సో క్లాత్స్ నెససరీసా కాదా అనేది ఒక క్వశ్చన్. సో దీస్ వర్ నాట్ నెససరీస్ అంటున్నారు ఆప్షన్ 1లో. సో బీ వుడ్ నాట్ రికవర్ ద ప్రైజ్. సో ఇక్కడ సెక్షన్ 68లో ఒక ఎక్సెప్షన్ ఏముంది, ఇన్క్యాపబుల్ పర్సన్కి డెలివరీ చేసిన నెససరీస్కి సంబంధించినటువంటి ఆ యొక్క అమౌంట్ రికవర్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద ప్రాపర్టీ ఆఫ్ దట్ ఇన్క్యాపబుల్ పర్సన్ అని ఉంది. సో ఇప్పుడు ఒక మైనర్కి ఒక అతను డ్రెస్సులు సప్లై చేశాడు. సో ఆ సప్లై చేసినటువంటి వ్యక్తి బి. ఓకే, ఎందుకంటే ఇక్కడ నో అదర్ పర్సన్ కెన్ బి దేర్ అదర్ దెన్ సప్లయర్ అండ్ రిసీవర్. సో బి వుడ్ నాట్ రికవర్ ద మనీ. అండ్ ఎవరికి రికవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో డెఫినెట్లీ సప్లై చేసిన అతనికి. సో వీ కెన్ అజ్యూమ్ బి యాజ్ సప్లయర్. సో బి వుడ్ నాట్ రికవర్ ద ప్రైజ్ అంటున్నారు. ఆప్షన్ సి, ఏ ఈజ్ లయబుల్ టు పే అండ్ బి అంటున్నారు. సో ఒకవేళ క్లాత్స్ నెససరీస్ కాకపోతే, ఓకే, క్లాత్స్ నెససరీస్ కాకపోతే బి వుడ్ నాట్ రికవర్ ద మనీ. ఓకే, ఒకవేళ క్లాత్స్ నెససరీస్ అయితే ఏ ఈజ్ నాట్ లయబుల్ టు ప్లే బట్ హీ హ్యాస్ టు పే ఫ్రమ్ హిస్ ప్రాపర్టీ. సో ఆప్షన్ డి ఏమంటున్నారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అంటున్నారు. సో ఒక నిమిషం వీడియో పాజ్ పెట్టి మీరే ఆలోచించండి. సో ఐఎమ్ రివీలింగ్ ద ఆన్సర్. సో ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆర్ ఐడెంటికల్ విత్ ఏ కేస్ నోన్ యాజ్ నాష్ వర్సెస్ ఇన్మ్యాన్. సో ఇందులో ఒక టైలర్ ఒక మైనర్కి క్లాత్స్ సప్లై చేశాడు. సో సప్లై చేశాడు, బట్ మైనర్ అయితే ఆ క్లాత్స్కి డబ్బులు చెల్లించలేదు. సో సెక్షన్ 68 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కింద ఆ యొక్క మైనర్ని రెస్పాండెంట్గా అతను కేసు ఫైల్ చేశాడు. సో కోర్ట్ ఏం చెప్పింది అని అంటే, ఆ సందర్భంలో ఆ యొక్క క్లాత్స్ అనేవి నెససరీస్ కావు, ఎందుకంటే ఆల్రెడీ ఆ మైనర్కి బట్టలు ఉన్నాయా లేవా, అసలు వేసుకోవడానికి మొత్తం బట్టలు లేవా అన్న సందర్భంలో మనం నెససరీ అని చెప్పేసి అనొచ్చు. బట్ ఇక్కడ ఈ యొక్క మైనర్కి ఆల్రెడీ బట్టలు ఉన్నాయా, లేదంటే అతనికి నెససరీస్ అయ్యే సందర్భమా బట్టలు అనేది క్లారిటీగా లేదు. సో అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ హెల్డ్ ఇన్ నాష్ వర్సెస్ ఇన్మ్యాన్ కేస్, సో క్లాత్స్ అనేవి నెససరీస్ కావని చెప్పేసి ఈ యొక్క కేసులో చెప్పారు. సో మనం కూడా లాజికల్గా ఆలోచించినా కూడా దీస్ ఆర్ నాట్ నెససరీస్ బికాజ్ ఇక్కడ ఫ్యాక్ట్స్ క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో దీస్ వర్ నాట్ నెససరీస్ అండ్ B would not recover the price. So if it is not necessaries, ultimately he will not recover the money. So both are correct and hence option D is the right answer. So ఇక్కడ ఆప్షన్స్ నేనే ఇచ్చాను, don't mind. So section 11 of the Contract Act states grounds of competency for entering into contracts. The majority age for an agreement with minor parties is 18 years. The rule of estoppels under evidence law does not apply to minors in contracts. Which law allows minors to receive property by prohibits? Which law allows minors to receive property, but so this is but prohibits them from transferring it. So question ఏంటంటే, రూల్ ఆఫ్ ఎస్టోపెల్ మైనర్స్కి అప్లై కాదంటున్నారు. సెక్షన్ 11 ప్రకారము కాంపటెన్సీ ఉండాలంటున్నారు. సో 18 years లోపు ఉన్న అందరు కూడా మైనర్స్ అని కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పారు. సో క్వశ్చన్ ఏంటి అంటే,
విచ్ లా అలోస్ మైనర్స్ టు రిసీవ్ ప్రాపర్టీ. సో మైనర్స్ ప్రాపర్టీని వాళ్ళ పేరు మీద రాపించుకోవడానికి ఏ లా అలో చేస్తుంది, బట్ ప్రొహిబిట్స్ దెమ్ ఫ్రమ్ ట్రాన్స్ఫరింగ్ ఇట్. బట్ మైనర్స్ వాళ్ళ ప్రాపర్టీని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకుండా ఎలా ప్రొహిబిట్ చేస్తుంది, చట్టం ఏది అని అంటే, సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, ప్రాపర్టీ అలొకేషన్ యాక్ట్, లా ఆఫ్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ యాక్ట్, ద కాంట్రాక్ట్ లా అంటున్నారు. సో అల్టిమేట్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ విల్ బి ద రైట్ ఆన్సర్, బికాస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ డిల్ట్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో పైన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయడానికి మీకు ప్రియార్ నాలెడ్జ్ అవసరం లేదు, కానీ సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉంది. సో ఇమూవబుల్ ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ యొక్క చట్టం తీసుకొని వచ్చారు అన్నది మీకు ఒక అవగాహన ఉంటే డెఫినెట్లీ విల్ చూస్ ఏ యాజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా కొంచెం ప్రియార్ నాలెడ్జ్ ఉన్నా కూడా, జనరల్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు ఈ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ సరిగా పెట్టడంలో సహాయపడుతుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాను. సో నేను రిమూవ్ చేయడం కొంచెం ఫాస్ట్గా రిమూవ్ చేయడం మర్చిపోయినట్టున్నాను. ఎనీవే మీకు అర్థమైతే అంతే చాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. లైక్ సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్స్ ఆర్ లవ్. సో టీఎస్ అండ్ ఏపీ లాస్ట్ 2022. సో యాజ్ ఐ సెడ్ ఎట్ ద బిగినింగ్, సో గోల్డెన్ కూపన్ కోడ్ ఎక్స్టెండ్ చేశాను 28 జూన్ వరకు కూడా. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ కెరీర్ గివ్స్ హైయెస్ట్ రిటర్న్స్ గైస్. సో డెఫినెట్గా ఈ యొక్క అతి తక్కువ అమౌంట్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేయలేకపోతే సో అది మీ ఇష్టం అనే నేనైతే అంటాను. బికాజ్ really guys, investment in education is very important and crucial at this competitive world. So that's all in this video. If you have any doubts, this is my Instagram ID. You can reach out to me and I will be happy to assist you in case of any queries, doubts or requests. So thank you so much. Keep smiling. Have a nice day. See you with one more interesting and important video. Until then, bye bye. Keep smiling. Happy learning.